తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇటు సంవత్సరం అయిన నేపథ్యంలో ఇటు నల్గొండలో నిన్న ప్రజాపాలన విజయోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికంటే కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తీవ్ర విమర్శ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంతా ఇటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి కాంగ్రెస్ వ్యాఖ్యలను, మంత్రుల వ్యాఖ్యలు కావచ్చు, సీఎం వ్యాఖ్యలను నల్గొండ జిల్లా విషయంలో బీఆర్ఎస్ తీరును పట్ల ఎలా చూడాలంటారు? అది యథావిధిగా ఎప్పుడున్నదే 3 తిట్లు 6 శాపనార్థాలు, అది సహజమైన విషయం, దాన్ని పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. కానీ నిన్న ఏదైతే యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మించబడ్డ అతిపెద్ద పవర్ ప్రాజెక్టు, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రారంభమైన సందర్భంగా నేను జిల్లా ప్రజలందరి తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అది కేసీఆర్ గారి కలర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లా ప్రజలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరం. ఆ ప్రాంతం మిర్యాలగూడ ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు హుజూర్ నగర్ కావచ్చు, దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి ఒక అభివృద్ధి నమూనాగా అది ఒక అద్భుతమైన వెలుగునిచ్చే ప్రాంతంగా మాకు ఆ ప్రాంతం తయారవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి ఇది తప్పకుండా దోహదపడుతుంది. కాబట్టి అంత గొప్ప ప్రాజెక్టును కొంచెం ఆలస్యమైనప్పటికీ ఇవాళ ప్రారంభం చేసుకోగలిగినందుకు ఇది పూర్తిగా కేసీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి పట్టుదల, వారి ఆలోచనల నుంచి వచ్చింది. వారు మాకు ఇచ్చిన వరం కాబట్టి తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అందరం కూడా ఎప్పటికీ కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి ఏదైతే ప్రారంభం చేసిండో ఇవన్నీ కూడా మేము పూర్తి చేసినాయి, మేము ఇచ్చినాయి. మెడికల్ కాలేజ్ కావచ్చు, అది కావచ్చు, ఇందులో ఒక్క పైసా నిధులు కూడా వారు ఇచ్చింది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. బ్రాహ్మణ వెల్లంలా మేమే ప్రారంభం చేసినాం. వాస్తవానికి 23 మే నాడు, 23 మే 5వ తారీఖు నాడు మా అప్పటి శాసనసభ్యుడు, అక్కడి స్థానిక శాసనసభ్యుడు శ్రీమతి లింగయ్య గారితోనే మేము అది ప్రారంభం చేయించినాం. వారు ట్రయల్ రన్ వారే చేసిండ్రు, మీరందరూ కూడా పాల్గొన్నారు. మీరందరూ సాక్షులు, నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం రిపోర్టర్ మిత్రులు సాక్షులే, నకరికల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలందరూ కూడా సాక్షులే. వాళ్ళందరూ సంపూర్ణంగా అక్కడ చేసుకున్నారు. మరొకసారి నిన్న పేర్లు రాసుకొని పెట్టుకొని ఆ శిలాఫలకాన్ని ప్రారంభం చేసుకున్నారు తప్ప వీళ్ళు కొత్తగా దానికి ఏం చేసిందేం లేదు. అదనంగా అది స్పష్టంగా కనబడుతుంది. ఆనాడే వెంకటరెడ్డి గారు కూడా కేసీఆర్ గారికి, అంతకుముందు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పిన సంగతి కూడా మీ మీడియాలోనే ఉంది. ఇప్పటికి కూడా అన్ని వీడియోలు కూడా ఉన్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం చేసింది లేదు. నిన్న కేవలం మేము పూర్తి చేసిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేసుకొని ప్రారంభోత్సవాలు ప్రకటించిపోయింది తప్ప ఒక కొత్తగా దేనికి శంకుస్థాపన చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి నిన్నటి ముఖ్యమంత్రి గారి పర్యటనతో ఒరిగిందేమీ లేదు. సో నిన్న ఇటు మూసి ప్రక్షాళనకు అడ్డుపడే వాళ్ళకి గోరి కట్టాలి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా నిలదీయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. తప్పకుండా మూసిని నాశనం చేసిన వాళ్ళను గోరిగట్టి తీరాల్సిందే, అందులో సందేహమే లేదు. దానికి నేనే పిలుపునివ్వబోతున్నా నల్గొండ జిల్లా ప్రజలకి. కాంగ్రెస్కు హటావో మూసి బచావో అనే నినాదాన్ని నేనే తీసుకోబోతున్నా. అంతో ఇంతో 56 నుంచి మీరు నాశనం చేసిపోయిన 2014 వరకు మురికి కూపంగా తయారు చేసిపోయిన మూసిని ప్రక్షాళన చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నేను మొత్తుకున్నాను, జిల్లా ప్రజలందరూ మొత్తుకున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట వాళ్ళమే అతి పెద్ద బాధితులం. హైదరాబాద్ డ్రైనేజీ నీళ్లు దాగి బతికిన 30 ఏండ్లు కేసీఆర్ గారికి ఆ వాస్తవాలను కూడా చూసిండ్రు. దాని నుంచి బయటపడించడం కొరకే కేవలం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన వరాలు, ఒకటి ఫ్లోరిన్, రెండవది మూసి మురికి నీళ్లతోని, హైదరాబాద్ పాయకా నీళ్లతోని మాకు మంచి నీళ్ళు దాపించిపోయిన దరిద్రాల్ని వదలడం కొరకే ఇక్కడికి కేసీఆర్ గారు మొదట ఇక్కడ ప్రారంభం చేసిండ్రు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని. దానితోని మంచినీళ్ళతోని రిలీఫ్ చేసిండ్రు. ఆ తర్వాత మూసి మీద కూడా దృష్టి పెట్టి మూసిని మొత్తం రిజోనేట్ చేయాలని చెప్పి, అక్కడ పైన హైదరాబాద్లోనే కాలుష్యం అవుతుంది కాబట్టి అక్కడనే దాన్ని బాగు చేయాలని చెప్పి కేటీఆర్ గారికి ఆదేశించడం, వారు అద్భుతమైన ప్రణాళికను తయారు చేసి 2000 MLD సివరేజ్ను ట్రీట్ చేయడానికి కావాల్సిన 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వారు అక్కడ ఇవ్వటం, త్వరితగతిన పూర్తి చేసి 4టిని ప్రారంభం చేసిర్రు. మిగతా 28 కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ నిన్నట్లయితే వచ్చి ఇక్కడ చేసిపోయినావో, నువ్వు అంతకుముందు ఏ కక్షపూరితంగా వ్యవహరించినా, ఈ జిల్లా మంత్రి నేను అడ్డుకుంటా అని చెప్పి ప్రకటించినా, ఈ పేరు మీద డబ్బులు సంపాదించుకోవడానికి నేను ప్రజల ఇండ్లు కూలగొడతా అని చెప్పేసి నువ్వేదైతే దుర్మార్గం చేస్తున్నావో మేము దాన్ని అడ్డుకుంటాం. తప్పకుండా మూసిని రెజ్యునేట్ చేయకపోతే కాంగ్రెస్ హటావో అనేది నినాదాన్ని నల్గొండ జిల్లాలో కూడా ఇస్తాం. నీ దొంగ వేషాలు, దొంగ నాటకాలతో ప్రజలు మోసం చేద్దామంటే సాధ్యం కాదు. ఆ పాప ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. మూసిని నాశనం చేయడానికి
వీళ్ళు ఏ రకమైన పనులు చేసుకుంటూ వచ్చిండ్రో 56 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యాలతో ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నల్గొండ జిల్లా ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకు కూడా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు కూడా ఈ వాస్తవాలను కూడా బయట పెడతాం. కాంగ్రెస్ ద్రోహాన్ని, కాంగ్రెస్ మోసాన్ని ఎండగడతాం. సో ఏదైతే అంటే రేపు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ, దీని తరపున ఇటు ప్రభుత్వం తరపున ఇప్పటికే మాజీ సీఎం మీ శాసనసభ పక్ష నేత కేసీఆర్ని కూడా ఆహ్వానించారు. అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వం తరపున ఆహ్వానం వచ్చిందా, మీరు హాజరవుతున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పోదలుచుకోలేదు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే తప్పకుండా పోయేవాళ్ళం. కానీ ప్రింట్ తప్పు కొట్టిరు వాళ్ళు మాకు ఇచ్చిన ఆహ్వానంలో. తెలంగాణ తల్లి విగ్రహం అని రాసిర్రు, అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ మాత విగ్రహం అది. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని కూడా వాళ్ళు గాంధీ భవన్లో పెట్టుకోవాల్సింది, పొరపాటున సెక్రటేరియట్లో పెడుతున్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు, కానీ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు. మేము స్పష్టంగా చెప్పినాం. ఆ ముందు ప్లేస్ ఏదైతే ఉండనో, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని పెట్టింది, అక్కడ తెలంగాణ తల్లి ఉండాలి, అక్కడ గర్వంగా నిలబడి ఉండాలి మనందరి మధ్యలో అని చెప్పి మేము పథకం ప్రకారం అది పెట్టినాం. ఈ రెండు కూడా తప్పే చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఈ రెండింటిని కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే సగౌరవంగా తీసి వారి గాంధీ భవన్కు పంపిస్తామని చెప్పినాం. ఆ పద్ధతిలోనే పని ఉంటుంది. సో ఇది మొత్తానికి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇటు కాంగ్రెస్ హయాంలో జరిగింది ఏం లేదని, మొత్తం కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన పథకాలను ఈరోజు ప్రారంభించుకుంటూ తప్పితే ఒక్క రూపాయి కూడా ఉమ్మడి జిల్లాకి ఇవ్వలేదని, అదేవిధంగా మూసీ ప్రక్షాళన విషయంలో మొదటి నుంచి అసలు మూసీ ప్రక్షాళన కోరుకుంది మేమే, ప్రారంభించింది మేమే అంటున్నారు జగదీష్ రెడ్డి. అదేవిధంగా ఏదైతే రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనేది అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి కాబట్టి సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే వెళ్తాం, కానీ కాంగ్రెస్ తల్లి విగ్రహం పెడితే ఎలా వెళ్తామని చెప్పి కూడా జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అక్కడ కార్యక్రమానికి మేము హాజరు కావని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.